నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి పార్ట్ 3. నాకు అర్థం కాని విషయం ఒకటే రా సూరి. అంత గొప్పింటి పిల్లంటారు, మరి హరిణి ఈత నేర్చుకోవడానికి అంత ఆలోచన ఎందుకురా? సూరజ్ నెక్కించుకుని సైకిల్ తొక్కుతూ ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు గోపి. నీకు వయసు పెరిగే కొద్దీ ఆలోచన తగ్గిపోతోందిరా గోపి. అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కామెంట్ చేశాడు సూరజ్. గోపి సైకిల్ని చెరువుగట్టు మీద నుంచి పోనిస్తున్నాడు. ఇద్దరు స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు. సూరజ్కి క్రికెట్ పిచ్చి. గోపికి ఆడడం ఇష్టం ఉండదు. ఫీల్డింగ్ పేరు చెప్పి అలా ఖాళీగా నిలబడాలంటే అతనికి మహా చికాకు. అతనికి ఎవరు ఎలా ఆడుతున్నారో వాళ్ళ బలం బలహీనత తెలుసుకోవడం, అంచనా వేయడం ఇష్టం. అందుకే అతను బాగా మాట్లాడుతాడని చెప్పి కామెంటరీ చెప్పమంటారు. స్కూల్ మైక్ని తెచ్చుకుంటారు పర్మిషన్ అడిగి. గోపి మాటలు వినడం కోసం స్కూల్లో మాస్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేమన్నానని కామ్గా పెడల్ వేస్తూ అడిగాడు గోపి. గాలికి అతని ఉంగరాల జుట్టు వెనక్కి ఎగురుతోంది. నువ్వు ఈతల కొడతావరా? క్లాస్లో లెక్కల మాస్టర్ పాఠం చెప్తూ ప్రశ్న అడిగినట్టుగా అడిగాడు సూరజ్. కాళ్ళు చేతులతో నవ్వుతూ అన్నాడు గోపి. తింగరి విధాల సమాధానం చెప్పకుండా సరిగ్గా చెప్పు. తనని ఆట పట్టిస్తున్న గోపి మీద పెద్ద మనిషి తరహాగా విసుక్కున్నాడు సూరజ్. షర్టు విప్పి అన్నాడు నవ్వుతూ గోపి. అంతేనా? రెట్టించాడు సూరజ్. అంటే ఇంట్లో తెలియకుండా ఉండాలంటే ప్యాంటు కూడా విప్పాల్సి వస్తుంది కదా. మరి ఆడపిల్లని, అందులోనూ జమీందారు బిడ్డని ఎలా అలా ఈత కొట్టడానికి ఒప్పుకుంటారా? లంగా జాకెట్ వేసుకుంటే పరదాలు కట్టేస్తారు అన్న సూరజ్ మాటల్లో తర్కం అప్పుడు తలకెక్కింది గోపికి. అయితే ఒక రహస్య ప్రదేశాన్ని చూడాలి. పగలైనా సరే అందరూ రావడానికి భయపడే చోటు చూడాలి. అది కూడా బాగా నీళ్లు ఉన్న ప్రదేశం సాలోచనగా అన్నాడు గోపి. సూరజ్కి భయం వేసింది. ఒరే గోపి, ఈసారి ఏం మంట రేపబోతున్నావురా? క్రితంసారి ప్రత్యేకమైన స్కూల్ ఎందుకని గొడవ, మొన్నటికి మొన్న గుళ్ళో ప్రసాదాల గురించి గొడవ, ఇప్పుడు వేరే చెరువెందుకనా, లేక ఆడపిల్లలకి కూడా ఈత నేర్పాలని గొడవ? గొంతు తడారిపోతుండగా అడిగాడు సూరజ్. నోరు మీరా? అదేది కాదు కానీ నాకు మరొక సందేహం రా అన్నాడు గోపి సైకిల్కి బ్రేక్ వేసి. సూరజ్ దిగి అతని వైపు తిరిగాడు. బాబాబు, నీకు దండం పెడతారా? ఈ రోజుకి ఒక సందేహంతో వదిలేయరా బాబు. గెడ్డం పట్టుకుని బ్రతిమాలినంత పని చేశాడు సూరజ్. అప్పటికే గ్రౌండ్లోకి పిల్లలు వచ్చి చేరుకుంటున్నారు. ఆడపిల్ల మన ఊళ్ళో 10 వరకే ఎందుకురా చదవాలి? పై చదువులకి ఎందుకు వెళ్ళకూడదు? పిల్లలు ఉన్నవైపు కాకుండా మాస్టర్లు నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న వైపు అడుగులు వేస్తూ అడిగాడు గోపి. ఎందుకు చదవకూడదు? చదవచ్చు, కానీ పక్క ఊరు వెళ్ళాలి. బాగా డబ్బులవుతాయి. అలాగే మన ఊరి కరణంగారు అమ్మాయి కాలేజీకి వెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయిని ఎవడో తెగ ఏడిపించాడట. ఇక వెళ్ళనని మాని కూర్చుంది. డబ్బులు దండగాని కరణంగారు ఒకటే తిట్లు. అలా ఉంటుంది మరి అన్నాడు సూరజ్ ఆరిందాల. గోపి నడక ఆపి తన స్నేహితుడి వైపు ఇష్టంగా చూశాడు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం రా సూరి. ఏ విషయం అడిగినా టకటకా చెప్పేస్తావు. ఒక్క మంచి విషయం ఉండకపోయినా కానీ అన్నాడు. సూరజ్ అతని వైపు పరిశీలనగా చూశాడు. తనని పొగుడుతున్నట్టా తిడుతున్నట్టా? అతన్ని చూడగానే లెక్కల మాస్టారు ఆప్యాయంగా పలకరించాడు. రారా, నీకోసమే చూస్తున్నాం. ఇదిగో ఈయన ఇంగ్లీష్ మీడియం హెడ్ మాస్టర్ రఘుపతి గారు. ఒక మ్యాచ్ పెట్టాలని అనుకుంటున్నారు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మధ్య. వచ్చే నెల ఆడతారు. నువ్వేమైనా కామెంటరీ చెప్పగలవా? గోపిని అడిగాడు ఆయన. దానిదేం భాగ్యమండి, మీరు అడగడం మా వాడు కాదనడమునా అంటున్న సూరజ్ వైపు కోరగా చూశాడు గోపి. చప్పున వెనక్కి తగ్గాడతను. తప్పకుండా మాస్టరు, కానీ అప్పుడు యూనిట్ టెస్టులు ఉన్నాయండి, చదువుకోవాలి. అయిపోయాకైతే వస్తా అన్నాడు నమ్రతగా గోపి. ఓరివారి, నాకు తెలియదట్రా నీ సంగతి. ఆఖరి పరీక్ష శనివారం, మ్యాచ్ ఆదివారం పెట్టుకుందాం అన్నాడాయన. రఘుపతి ఆశ్చర్యంగా చూశాడు ఆయన వైపు. సరే పో, ఇప్పుడు నువ్వు కామెంటరీ చెప్తే వినేసి వెళ్ళిపోతాం అన్నాడాయన. చిన్నగా నవ్వి అటు నడిచాడు గోపి. అతన్నా అడగాలన్నది మీరు? నేను ఇంకా మీ హెడ్ మాస్టర్నేమో అనుకుంటున్నాను అన్నాడు రఘుపతి. మా హెడ్ మాస్టర్ కూడా గోపిని అడుగుతారు. వాడు మా స్కూల్లో అందరికీ తలలో నాలుక. స్కూల్ లీడర్ వాడే. వాడు లేకపోతే స్కూల్లో క్రికెట్ లేదు. రండి చూపిస్తాను అన్నాడు నవ్వుతూ ఆయన. పావుగంటలో మ్యాచ్ మొదలైంది.
సైదులు బౌలింగ్లో రామాచారి బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సైదులు వికెట్ తీయాలని పట్టుదలగా పరుగులు తీస్తుంటే రామాచారి ఎలాగైనా బౌండరీ సాధించాలని చూస్తున్నాడు. సైదులు ఇన్ స్వింగర్ వేస్తాడా, అవుట్ స్వింగర్నా? ఇలా సాగిపోతోంది గోపి కామెంటరీ. వింటున్న వాళ్ళు ఆట చూస్తూ గోపి అనాలిసిస్ని వింటున్నారు. మధ్య మధ్యలో అతను వేసే జోక్లు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా అక్కడికి కొద్ది దూరంలో ఊరి పబ్లిక్ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ పక్కనే ఉంది సోమసుందరం గారి బంగ్లా. ఆయన భార్య కైలాసగౌరి నోము చేసుకుంటోంది. అందుకని ఆడవాళ్ళందరూ అక్కడే ఉన్నారు, పసుపు కుంకుమ తీసుకుంటున్నారు. అంతా హడావిడిగా ఉంది. తమకేం పని లేకపోయినా ఒక మూలగా కూర్చుని ఉన్నారు హరిణి, శిరీష. సైన్స్ బొమ్మలు వేసుకోవాలి, ఇక్కడ పనేమీ లేకపోయినా వచ్చి కూర్చోమని చెప్పిందమ్మ. అవసరమా? శిరీష చెవిలో సణిగింది హరిణి. ఈరోజు గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. నేను వెళ్ళాలని అనుకున్నాను. పిన్ని వల్ల ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. చక్కగా పెద్ద మనిషి అయితే నెల నెలా మనకిష్టం లేని పనులని అలా చెప్పి తప్పించుకోవచ్చు అంది శిరీష. ఛ, అలా నెలలో ఎన్ని రోజులు పక్కన కూర్చుంటావు? అడిగింది నవ్వుతూ హరిణి. నిజంగా అయినప్పుడు సైలెంట్గా ఉంటాం అంది శిరీష అల్లరిగా నవ్వుతూ. నవ్వింది హరిణి ఆమె మాటలకి. ఇంతకీ గ్రౌండ్ కిందకే, నీకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదుగా? అడిగింది ఆసక్తిగా హరిణి. ఈరోజు గోపి మాట్లాడుతున్నాడే అంది శిరీష. ఇదిగో పిల్లలు, వ్రతమంటే అలా మూల కూర్చుని మాట్లాడుకోవడం కాదు, ఇక్కడ అందించవలసినవి ఉన్నాయి, రండి అంటూ గోమతి పిలవడంతో మాటలాపి అటు పరిగెత్తారిద్దరు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. పరీక్షల తర్వాత మ్యాచ్కి అంతా సిద్ధమైంది. వినోద్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం టీంకి కెప్టెన్గా ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలకి సూరజ్ కెప్టెన్గా ఉన్నాడు. ఎరా, క్రికెట్ ఆడడానికి భయమా? మైక్ పట్టుకుని కూర్చున్నావు? వెటకారంగా అడిగాడు గోపిని వినోద్. గోపి ఏమీ మాట్లాడలేదు, చిన్నగా నవ్వాడు. రే, ముందు నువ్వు వాడరా అన్నాడు వెనకాల నుంచి సూరజ్. ఎరా, మైక్లో మాట్లాడడమే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడడం కూడా చేత కదా? పొగరుగా అడిగాడు వినోద్. సూరజ్ అతని మీదకి వెళ్ళబోయాడు. ఆపేశాడు గోపి. మన సత్తా ఎప్పుడు మనం చేసే పనుల్లో తెలియాలిరా, మన మాటల్లో కాదు. సూరజ్ని గ్రౌండ్లోకి పంపాడు గోపి ఆ మాటలనేసి. వినోద్ వైపు ఒకసారి చూసి తన ప్లేస్లోకి వెళ్ళిపోయాడు సూరజ్. ఆ మ్యాచ్ చూడడానికి ఊళ్ళో పెద్దవాళ్ళు రావడం కూడా విశేషం. హరిణి, శిరీష జమీందారు పిల్లలుగా ప్రత్యేక హోదాలో ఎత్తైన స్టేజ్ మీద కూర్చున్నారు. ఆ వినోద్ గాడు ఏదో వాగుతున్నాడు. తన రన్నింగ్ కామెంటరీ మొదలుపెట్టింది శిరీష. హరిణి కళ్ళు పరీక్షగా చూశాయి గోపిని. అతను వినోద్ మాటలకి రెచ్చిపోలేదు. తన ఫ్రెండ్ సూరజ్ని కూడా ఆపేశాడు. కానీ వినోద్ని గోపి వదిలేస్తాడా? ఆసక్తిగా చూసింది హరిణి. గోపి నవ్వులో ఉన్న డేంజర్ సిగ్నల్స్ని తను చూసింది. వినోద్ చూడలేదు. అది డేంజర్ అని తనకి ఎలా తెలుసంటే, తను చూసిన సినిమాలో బ్రూస్లీ ఎదుటి వ్యక్తి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే ఇలానే నవ్వుతాడు, ఆవేశపరడు. తర్వాత అతను కొట్టే దెబ్బకి తిరిగి లేవడు మాట్లాడినవాడు. బ్రూస్లీ నవ్వులా ఉంది గోపి నవ్వు. 11 ఏళ్ల హరిణికి సరిపడినంత మానసిక పరిపక్వత లేదు మనుషుల మనస్తత్వాలని అంచనా వేయడానికి. ఆమె చేసినదల్లా తను చూసిన సినిమాలో హీరోలా ఉన్నాడు తన ఎదురుగా ఉన్న అబ్బాయి అని పోల్చుకోవడం, అంతే. అలా నవ్వాడు కాబట్టి అలానే దెబ్బతీస్తాడేమో అని ఆశపడింది. ఆ ఆట 2 టీంల మధ్య అని ఎవరూ అనుకోలేదు. పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మధ్య అనుకున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఎలా అయితే ఒక యుద్ధంలా చూస్తారో ఇక్కడ కూడా అలానే చూస్తున్నారు. సరదాగా ఆడుకోవలసిన ఆట పంతాలకి పట్టింపులకి దారి తీయబోతోందని తెలిస్తే బహుశా స్కూల్ టీచర్లు సరదా పడి ఆ మ్యాచ్ని ఏర్పాటు చేసేవాళ్లే కాదు. పిల్లల్లో ఆటల పట్ల మక్కువ పెంచాలన్న తాపత్రయంలో వాళ్ళు 2 రైవల్ టీమ్స్ని తయారు చేశారు. కానీ ఊళ్ళో వాళ్ళు అలా అనుకోలేదు. ప్రభుత్వ పాఠశాల వర్సెస్ ప్రైవేట్ పాఠశాల, అది గోపి వర్సెస్ వినోద్గా మారబోతోంది అని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఆట మొదలైంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని వినండి. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.